ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. విజయ దేవరకొండ రష్మిక మందన్న వివాహం రిసెప్షన్ గ్రాండ్గా జరిగిందండి. దీని డీటెయిల్స్ కూడా ఒకసారి మనం తెలుసుకునే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమిటంటే విజయ్ దేవరకొండ అంటేనే యంగ్ హీరో, రష్మిక మందన్న అంటే ఒక హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకునింది. పుష్ప 1, పుష్ప 2 చాలా సినిమాల్లో, గీతా గోవిందం అట్లాంటి సినిమాల్లో ఆదరించారు రష్మిక మందన్న. ఈ వివాహం ఫిబ్రవరి 26, 2026న ఉదయపూర్లో వివాహం చేసుకున్న తర్వాత రెండో వివాహం కర్ణాటకలోని వాళ్ళ సొంత ఊరిలో చేసుకున్నారండి. దీంట్లో మనం చూసుకుంటా పోతే ఈ వివాహం వైభవంగా జరిగింది. చాలా ప్రముఖులు కూడా వచ్చారు. ఈ వివాహం తర్వాత మార్చి 4వ తారీఖున హైదరాబాద్లో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించారండి. విజయ పంచకట్టులో, రష్మిక ఎరుపు రంగు చీరలో ఆ ఏడుకులు అద్భుతంగా కనిపించారు ఈ జంట. ఈ జంటను చూసేదానికి ఈ రిసెప్షన్కు చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా వచ్చారు. విజయ్ దేవరకొండ సాంప్రదాయ పంచకట్టులో, రష్మిక ఎరుపు రంగు చీరలో మెరిశారు. ఈ జంట తమ వివాహం తర్వాత అభిమానుల కోసం దేశవ్యాప్తంగా పలు నగరాల్లో స్వీట్లు పంచుతున్నట్లు కూడా చేస్తున్నారు. ఇంకా ఈ సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు చాలామంది హాజరయ్యారు. ఈ వివాహం అక్టోబర్లో జరిగిన నిశ్చితార్థం తర్వాత ఫిబ్రవరిలో ఉదయపూర్లో జరిగినట్లు కూడా సమాచారం. ఇంకా చూసుకుంటా పోతే వీళ్ళిద్దరి వివాహం ముఖ్యంగా స్టార్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్న మనకు వివాహం జరిగిన సంగతి 26వ తారీఖున ఫిబ్రవరి 26న గ్రాండ్గా జరిగిన విషయం తెలిసిందే. ఇంకా చూసుకుంటే వీళ్ళ వివాహం రిసెప్షన్ ఫిబ్రవరి 4వ తారీఖున హైదరాబాద్లో ఏర్పాటు చేశారండి. దీనికి చూసుకుంటా పోతే ఎప్పటి నుంచో ప్రేమలో ఉన్న ఈ జంట వివాహ బంధంతో ఒకటయ్యారు. విజయ, రష్మిక పెళ్లి చేసుకోవడంతో వీరిద్దరి అభిమానులు ఆనందంలో తేలిపోతున్నారు. ఇంకా పెళ్లి తర్వాత ఈ జంట విజయ్ సొంత ఊరిలో సత్యనారాయణ వ్రతం చేసుకున్నారు. అలాగే ఊరు ప్రజలకు భోజనాలు ఏర్పాటు చేశారు. అలాగే పలు దేవాలయాన్ని కూడా సందర్శించారు. విజయ, రష్మిక పెళ్లికి కొద్ది మంది అతిథులు మాత్రమే హాజరయ్యారు. ఈరోజు మార్చి 4వ తారీఖున హైదరాబాద్లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు అభిమానులు, సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఎందుకంటే వీళ్ళ జంట చూడడానికి కూడా ప్రజలు కూడా వీళ్ళు ఆశీర్వాదం అందుకున్నారు. ఎందుకంటే పరిస్థితి చాలా వీళ్ళిద్దరు కూడా ఉన్నారు. ఎందుకంటే ఈ రిసెప్షన్ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. హైదరాబాద్లోని తాజ్ కృష్ణ హోటల్లో రిసెప్షన్ ఏర్పాటు చేయగా ఈ వేడుకలకు నవదంపతులు కూడా ఆకట్టుకున్నారు. పంచకట్టు కావచ్చు, వాళ్ళు బట్టలు కావచ్చు, సాంప్రదాయం పద్ధతిలో ఆకట్టుకున్నారు. విజయ్ దేవరకొండ, రష్మిక వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. తాజ్ కృష్ణ హోటల్లో రిసెప్షన్ ఏర్పాటు చేయగా పలువురు ప్రముఖులు, సినీ రాజకీయ ప్రముఖులు కూడా వచ్చేశారు. వీళ్ళకు అతిథులు కూడా చాలా స్వాగతం పలికారు. ఈ ఫిబ్రవరి 26వ తేదీన రష్మిక మెడలో విజయ్ 3 ముళ్ళు వేసిన సంగతి తెలిసిందే. సన్నిహితులు, కుటుంబ సభ్యుల ఆనందోత్సవాల నడుమ ఈ వేడుక 2 సార్లు వివాహం జరిగింది. అలాగే ఈ షెడ్యూల్ ప్రకారం మార్చి 4న సాయంత్రం తరాల తలకు నడుమ ఈ కొత్త జంట రిసెప్షన్ వేడుక జరిగింది. దీంట్లో ఈ విజయ్ దేవరకొండ పేదరాయుడు గెటప్లో పంచె కట్టుకొని రాయలుగా కనిపించక, రష్మిక మందన్న రెడ్ శారీలో అదరగొట్టింది. పెద్దరాయుడుగా మన విజయ్ దేవరకొండ ఉంటే మన రష్మిక మందన్న కూడా మంచి శారీతో ఆకట్టుకున్నారు. ఈ నవదంపతులు వేడుక పెళ్లి వివాహం అంగరంగ వైభవంగా జరిగితే 4వ తారీఖున తాజ్ కృష్ణలో రిసెప్షన్ వేడుకలు కూడా ఘనంగా జరిగినాయి. దీంట్లో అతిథులు అందరూ కూడా వచ్చేయారు. చాలామంది సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు అందరూ కూడా ఈ రిసెప్షన్కి హాజరై ఈ
నవజంటను ఆశీర్వదించారు. ఈ నూతన వధూవరులను విజయ్ దేవరకొండ, రష్మికను ఇద్దరిని కూడా అందరూ కూడా ఆశీర్వదించి చేశారు. ఎందుకంటే వీళ్ళది ఇప్పుడుది కాదు, 8 ఏళ్ల పాటు సీక్రెట్గా ప్రేమ ప్రయాణము కొనసాగే సంగతి మనకు తెలిసిందే. లాస్ట్కు ఫిబ్రవరి 26వ తేదీన రష్మిక మెడలో విజయ్ 3 ముళ్ళు వేసిన సంగతి తెలిసిందే. ఇది ఇంకా చూసుకుంటే వీరి పెళ్లి 2 సాంప్రదాయాల్లో 2 సార్లు ఘనంగా జరిగింది. అయితే ఈ రష్మిక విజయ్లో మొదట ఎవరు ప్రపోజ్ చేశారనేది కూడా మనకు తెలుస్తుంది. కానీ ఈ స్టార్ కపుల్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మార్చి 4న హైదరాబాద్ బంజారాహిల్స్లోని తాజకృష్ణ హోటల్లో కొత్త జంట రిసెప్షన్ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలో విజయ్ దేవరకొండ మంచి గెటప్లో, పెద్దరాయుడు గెటప్లో పంచకట్టుకొని రాయల్గా కనిపించగా, రష్మిక మందన్న రెడ్ శారీస్లో అదరగొట్టింది. దీనికి సినీ రాజకీయ ప్రముఖులు అందరూ కూడా భారీగా హాజరయ్యారు. భద్రత ఏర్పాట్లు కూడా కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు. వచ్చిన వారికి అందరికీ స్వాగతం పలుకుతూ చాలా చేశారు. ఈ రిసెప్షన్కు ముందు తెలుగు మీడియాలో ప్రత్యేకంగా మాట్లాడిన విజయ్ దేవరకొండ తనదైన స్టైల్లో ఎమోషనల్ వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాలకు కొత్త కోడలు వచ్చింది, ఆమెను మీరు మంచిగా చూసుకోవాలి, మీ ఆశీస్సులు మాకు కావాలంటూ రష్మికను పరిచయం చేశారు విజయ్ దేవరకొండ. మా జర్నీలో మీడియా ఎప్పుడూ భాగమే, ఇప్పుడు పెళ్లి చేసుకొని జంటగా మీ ముందుకు రావడం కొత్త అనుభూతిని అని అన్నారు. రష్మిక కూడా తన ఆనందాన్ని పంచుకుంటూ, మేము కలిసి జీవితంలో ఒక అందమైన కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాము, మీ అందరి ప్రేమ మద్దతు ఇలాగే ఉండాలని తెలిసింది, అభిమానుల ఆదరణతో ముందుకు సాగుతామని చెప్పారు. దీని మీద చూసుకుంటే ఈ సోషల్ మీడియాలో రష్మిక విజయ లవ్ స్టోరీ 8 సంవత్సరాలకు ముందు జరిగింది. గీతా గోవిందం సినిమా, డిఆర్ కమాండర్ సినిమాల్లో తర్వాత తమ మధ్య ప్రేమ మొదలైందని విజయ్ చెప్పారని అంటున్నారు. ఇటీవల అభిమానులతో కలిసి లంచ్ కార్యక్రమంలో పాల్గొనే జంట స్వయంగా భోజనం వడ్డించి ఫ్యాన్స్కి కూడా అభిమానం కలిగించారు. ఎందుకంటే ఈ ఇద్దరు పరిచయంలో స్టార్ అయింది 2018లో విడుదలైన గీతా గోవిందం సినిమాతో అనే టాక్. ఆ తర్వాత సూపర్ డూపర్ హిట్ అయింది. తర్వాత 2019లో వచ్చిన డిఆర్ కమాండర్తో ఈ జంట మరింత దగ్గరైంది. ఈ 2 సినిమాల తర్వాత వీరిద్దరి ప్రేమలో పడారని అభిమానులు భావిస్తున్నారు. ఎన్నో రూమర్స్, అనుమానాలు, మీడియా వ్యవహారాల మధ్య కూడా తమ బంధాన్ని బహిర్గతం చేయకుండా 8 ఏళ్లు గడిపిన జంట చివరికి పెళ్లి ద్వారా అధికారికంగా ప్రేమ కథను ముగింపు పలికింది. ఇదేనండి విజయ్ దేవరకొండ, రష్మిక మందాన రిసెప్షన్ వేడుకలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.